ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ప్రియమైన వారలారా, ఈ వాక్యం మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మనము దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనుషుల ప్రేమ చాలాసార్లు స్వార్థపూరితముగా పరిస్థితులపై ఆధారపడుతుంది, కానీ దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు. మనము ఆయనను మన హృదయమంతా ప్రేమిస్తే ఆయన మన జీవితాలలో తన అనుగ్రహమును, ఆశీర్వాదమును సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అని వ్రాయబడి ఉంది. మనము ఇలాగే మనసారా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనకు మరింత సమీపముగా ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో యేసు స్వయంగా చెప్పినటువంటి చక్కటి మాట, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును అని చెప్పాను. అంటే మనము దేవుని ప్రేమించడం వలన ఆయన మన జీవితాల్లో ప్రత్యక్షముగా పనిచేయడం మొదలు పెడతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నా, కష్టమా, సమస్యలా, లేక ఆనందంగా ఉన్నారా, మీరు ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని ప్రేమించాలి. మీరు ఆయనను ప్రేమిస్తే ఆయన మీకు తన శాంతిని, ఆశీర్వాదమును, కాపుదలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా గుర్తుంచుకోండి, మీరు దేవుని ప్రేమిస్తే ఆయన ప్రేమతో మీతోనే సదాకాలము ఉంటాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము మిమ్మును ప్రేమించాలి అని మీరు మమ్మల్ని మరొకసారి హెచ్చరికగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు. లోకములో ఉన్న సమస్తము కంటే మిమ్ములను ఎక్కువగా ప్రేమించగలిగేటువంటి మనస్సును మీరు మాకు దయచేయండి. మేము మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు మమ్మల్ని అపరిమితమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తారు అని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు. మీ ప్రేమకు మేము పాత్రులుగా మార్చబడి తద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదాన్ని మా జీవితాల్లో ప్రతినిత్యము అనుభవించున్నట్లుగా మీ సహాయం అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.